నివసించే సింహాల కంటే జూలో ఉండే సింహాల ఆయుర్దాయం ఎక్కువ ఎందుకో తెలుసా? ఎన్నో క్రూర మృగాలు ఉన్న అడవికి రారాజు మాత్రం సింహమే. సింహాలకు సమాన బలమైన మృగాలు ఉన్నాయి, కానీ సింహం రాజసం ముందు అవేవి పోటీ పడలేవు. సింహాలు ఎప్పుడు ఒంటరిగా ప్రయాణం, వేట సాగించవచ్చు. ఒక గుంపుగా ఏర్పడిన సింహాలతోనే వాటి ప్రయాణం సాగుతుంది. ఆపద వచ్చిన సమయంలో సమూహంలో వ్యవహరించే తీరు, వాటి వైఖరి, వ్యూహాలు, నాయకత్వ లక్షణాలను అడవికి రాజును చేస్తాయి. ఇక సింహం జంతువునైనా వేటాడుతుంది, కానీ సింహాన్ని వేటాడే జంతువు అడవిలో లేదు. సింహం ఏ ప్రాంతానికైనా వెళ్ళగలదు. ఆ ప్రాంతం మొత్తం వాటికి సొంతంగా భావిస్తాయి. జంతువులలో అత్యంత క్రూరమైన మృగాలు కూడా సింహాలే. వన్యంలో ఈ మృగాల ఆయుర్దార్యం కాలం సుమారు 14 సంవత్సరాలు మాత్రమే. అవి వేటాడే గుణం క్రమంగా మరింత తక్కువ కాలంలోనే చనిపోతూ ఉంటాయి. కొన్ని ప్రదేశాలలో ఆహారలేమి, వింత జబ్బులు ఎదురై సరైన పోషకాలు లేక చనిపోతూనే ఉంటాయి. ఇక జూలాజికల్ పార్కులలో నివసించే సింహాలు 20 నుంచి 25 సంవత్సరాల వరకు జీవిస్తాయి. ఎందుకంటే సింహాల కోసం ప్రత్యేక ఎన్క్లోజర్స్ ను ఏర్పాటు చేస్తారు. ప్రతి నిత్యం డాక్టర్ల పర్యవేక్షణలో ఆహారం, నీరు, పోషకాలను పుష్కలంగా అందించే విధంగా ఉంటుంది. వీటిని కంటికి రెప్పలా కాపాడే పర్యవేక్షకులు, జబ్బులు వచ్చినా నయం చేసే డాక్టర్స్, సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా జూలో పెరిగే వీటికి ఆధారం ఎక్కువ. ఇక్కడ లైఫ్ స్పాన్ అనేది ఒక 20 to 30% లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది. రీజన్ ఏంటంటే దీనికి ప్రాపర్ మెడికేషన్స్, ప్రాపర్ కేర్ అనేది కూడా మనం తీసుకుంటాం. మనం ఇచ్చే రెగ్యులర్గా టైమ్లీ డైట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. డైలీ మనము 8 kg బీఫ్ అనేది ఇస్తూ ఉంటాం. వారంలో ఒకరోజు ఫాస్టింగ్ ఉంటుంది. మధ్యలో కూడా చికెన్ 2 kg చికెన్ కూడా మనం ఇస్తూ ఉంటాం. 22 years వరకు రావడం అనేది గ్రేట్ అనేది మనం చెప్పుకోవచ్చు. బికాజ్ ఆఫ్ ది అట్మాస్ఫియర్, ఇక్కడ ఉండేటువంటి మనం ప్రొవైడ్ చేసినటువంటి అట్మాస్ఫియర్, వాటికి డైట్ ఫెసిలిటీ, అప్కీప్, వీటన్నిటి ద్వారా వల్ల అవి ఇంతవరకు లైఫ్ స్పాన్ అనేది అరౌండ్ 12-13 years నుంచి దగ్గర దగ్గర ఇప్పుడు 22-23 years వరకు అవి సర్వైవల్ అయినాయి. అవి రెగ్యులర్గా ఎవ్రీ మార్నింగ్ టైంలో అవి వేకప్ అవుతాయి. వాటిని మనం ఏం చేస్తామంటే అది ఏదన్నా ఎక్స్క్రీషన్స్ అది ఏదన్నా చేసింటే అవన్నీ నీట్గా ఎనిమల్ కేపర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాడు. షెల్ ఏదైతే నైట్ షెల్ఫ్ అనేది ఉంటుంది, సో దాంట్లో నైట్ టైం అంతా అందులోనే ఉంటాయి. వాటిని ఏం చేస్తామంటే క్లీన్ చేసేటప్పుడు వేరే సెల్స్లకి పంపించి అవి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇది చేస్తాం. డే టైం అంతా దానికి సపరేట్గా ఒక స్మాల్ పెడక్ వాటి ఫ్రీగా తిరుగుకునే దానికోసం ఒక పెడక్ అనేది ఉంటుంది. సో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ పెడక్లో వదులుతాం. అవి ఫ్రీగా రోమింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ పబ్లిక్ ఈ సఫారీ పర్పస్ కోసం మనకున్నటువంటి 10 animalsలో డైలీ 2 animalsని ఏం చేస్తామంటే పబ్లిక్ సఫారీ ఏరియాలోకి వదులుతాం. అవి వాళ్ళు విజిటింగ్ పర్పస్ కోసం ఉంటాయి.